చాలా మంది బిజినెస్ ఓనర్స్ ఇదే మిస్టేక్ చేస్తారు. నాకు చాలా మంది డిఎంస్ చేశారు, మా స్టోర్ కంటే మా పక్కన స్టోర్లో ఉన్న వాళ్ళు కాంపిటీటర్స్ మాకన్నా 20% తక్కువగా అమ్ముతున్నారు, దానివల్ల సేల్స్ తగ్గిపోతున్నాయని. ఇక్కడ ఎక్కడ ప్రైస్ ప్రాబ్లం లేదు, ద ఓన్లీ ప్రాబ్లమ్ ఇస్ పర్సెప్షన్ ప్రాబ్లం. చాలా మంది బిజినెస్ ఓనర్స్ ఇదే మిస్టేక్ చేస్తారు. మన పక్కన ఉన్న కాంపిటీటర్ ప్రైస్ తగ్గిస్తే మనం కూడా ప్రైస్ తగ్గించాలి మార్కెట్లో, లేకపోతే ఉండటం అనే ఒక అపోహ తీసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 250 రూపీస్కి మీరు ఒక ప్రోడక్ట్ అమ్ముతున్నారు విత్ ప్రాఫిట్ మార్జిన్ ఆఫ్ 80 రూపీస్. పక్కన ఉన్న ఒక షాప్ వాడు మీకన్నా 180 రూపీస్కి అమ్ముతున్నాడు. నౌ వాడు 180 రూపీస్కి అమ్ముతున్నారు, ఎక్కడ మీ కస్టమర్స్ పోతారా అని 170 రూపీస్కి మీరు అమ్మితే కనుక మీ ప్రాఫిట్ మార్జిన్ తగ్గిపోద్ది. బట్ లెట్ మీ టెల్ యూ హియర్ వన్ సింగిల్ థింగ్, యూ కెన్ యాక్చువల్లీ చేంజ్ యువర్ పర్సెప్షన్ ఆఫ్ హౌ ద వే యూ సెల్ 250 రూపీస్ ప్రోడక్ట్. ఎలాగో చెప్తాను. నెంబర్ 1, ఇదే 250 రూపీస్ ప్రోడక్ట్కి పక్కన కాంపిటీటర్ ఏదైతే ఇస్తున్నారో అది కాకుండా ఇంకా బెటర్గా మీరు ఏమి ఇవ్వచ్చు ఆలోచించవచ్చు. నెంబర్ 2, ఇదే 250 రూపీస్ ప్రోడక్ట్ని కొనడానికి వచ్చే కస్టమర్కి ఇన్ స్టోర్ ఎక్స్పీరియన్స్ వాడికి ఇంకెంత బెటర్గా చేయొచ్చు. నెంబర్ 3, ఇదే 250 రూపీస్ ప్రోడక్ట్ ఏదైతే మీ దగ్గర ఉందో దాన్ని కస్టమర్ కొన్న తర్వాత నచ్చలేదు అంటే కనుక బైబ్యాక్ పాలసీ క్రియేట్ చేయొచ్చు. ఇక్కడెక్కడ నేను ప్రైస్ మాట్లాడలేదు, ద ఓన్లీ థింగ్ ఐమ్ టాకింగ్ అబౌట్ ఇస్ అ పర్సెప్షన్. వాళ్ళకి మన ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేసే విధానంలోనే ఎప్పుడైనా కస్టమర్ వాల్యూ చూస్తాడు. కస్టమర్ ఎప్పుడైతే వాల్యూ చూస్తాడో అప్పుడే మీ బిజినెస్ బ్రాండ్గా మారుతుంది. దానికోసం మీరు ప్రైస్ మార్చాల్సిన పని లేదు. ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ చేంజ్ ద పర్సెప్షన్ ఆఫ్ ద కస్టమర్.